శ్రీ ఎంవిఎల్ గారి కానుక రెండవ భాగం 10/8/25. ఎక్కువ రాయని భాస్కరుడు అనే కవి ఉన్నాడు మన కానుక. దాదాపు 25 ఏళ్ల సాహిత్య వ్యాసంగంలో రమణ 25 కథలే రాశారు, 3 నవలలే రాశారు. అవకాశం అవసరం ఉండి కూడా అంత తక్కువ రచనలు చేయటం ఆశ్చర్యంగానే కనుక రచయిత ఏదైనా రాయటం కంటే రాయకుండా ఉండటం కష్టం అన్నట్టు ఒక రచయిత ముందడు తక్కువగా రాయటంతో పాటు తనకు మించిన విషయాల జోలికి పోకుండా ఉండటం కూడా రవణలో కనపడ్డారు. రమణ అంటారు, ఆయన రవణ అంటున్నారు. కలోక్వియల్గా మనం మాట్లాడాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు రాధా గోపాలం సాంసారిక జీవిత చిత్రణ చేశారు. పాలిటిక్స్ తెలుసుకోకముందు రాజకీయ బేతాళ 25 రాశాడు. అలాగే సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పుడే విక్రమార్కుడి మార్కు సింహాసనం రాశాడు. బీజీఎం రవణని ప్రధానంగా ప్రభావితం చేసింది వాల్మీకి. ముఖ్యంగా ఉపమానాల ప్రయోగంలో రవణపై వాల్మీకి ప్రభావం ఎంత గాఢంగా ఉన్నది స్పష్టంగా ఒక వస్తువుకి ఒక ఉపమానం చెప్పడం తృప్తి పడక వరుసగా 10-15 చెప్పడం వాల్మీకి రచనలో ఈ పద్ధతిలోనే సాగే రవణ రచనలో కూడా చూడవచ్చు. గురజాడ అప్పారావు ప్రభావం రవణ రచనలపై ఉంది. పాత్రల రూపకల్పన, మాట తీరు, సన్నివేశ కల్పన, ఆ సన్నివేశాలలో పాత్రలు సంచరించే విధానం అన్నిటిలోనూ కన్యాశుల్కం వరవడిగా తీసుకున్నాడు రవణ అనిపిస్తుంది. ముఖ్యంగా ఏ పాత్ర నుంచి తను తొంగి చూడకూడదు, అన్నిటి పట్ల సమానమై ఆదరాభిమానాలు ప్రదర్శించే నాటకీయ పద్ధతి అప్పారావు నుంచే రవణ నేర్చుకున్నాడు అనిపిస్తోంది. గురజాడతో పాటు హాస్యరచన సతైర్కి రవణ గురుతుల్యుడిగా ఎంచుకున్న వ్యక్తి బకార బవిడిపాటి కామేశ్వర. కథ రాయడంలో, కథనంలో, శైలిలో రవణను ఆకర్షించిన రవణ రచయితగా వ్యక్తిగా రూపొందటానికి తోడ్పడింది మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఇద్దరు మిత్రులు. బాపు రమణలకు ఎంత వయస్సు ఉందో వారి స్నేహానికి అంతే వయస్సు. బంగారు కలలు కనే బాల్యం నుంచి కలల్నే కాక మంచి చెడుల్ని, వెలుగు నీడల్ని కలబోసుకుంటూ కలిసి మెలిసి వ్రాతపత్రిక నడిపిన, జ్యోతి పత్రిక నడిపిన ఇద్దరి ఆలోచన ఆచరణ ఒకే బాటలో నడిచాయి. గుడుగుకు రవణ పాత ప్రాణం పోసిందో, బాపు గీత ప్రాణం పోసిందో తేల్చి చెప్పటం కష్టం. ఆ రచనలో లాగే జీవితంలో ఒకరిద్దరై ఇద్దరూ ఒకటై కళలే కళకళలాడించే అదృష్టం వాళ్ళిద్దరికీ లభించి అనటం కంటే తెలుగు వారికి లభించింది అంటం చాలా బాగుంటుందంటున్నాడు ఎంబీఏ. అడుగుదారు రవణ తన వరవడిలో, తన బాణిలో తన ప్రభావాన్ని చాలామంది మీద ప్రసరించారు. కవులు, కథకులు, జర్నలిస్టులు, జీవిత కథకులు చాలామంది రవణని ఆసరాగా తీసుకున్నారు. అంతమంది అనుకరించడానికి ప్రయత్నించిన ఆయా ప్రక్రియలలో రవణ ప్రతిభ ఇనుమడించిందే కానీ ఇన్సుకంత కూడా ఎక్కడ వీసం కూడా తగ్గల. అడ్వాన్స్ బుకింగ్ పుస్తకాల ప్రచురణలో రమణ రచన విప్లవాత్మకమైన విజయాన్ని సాధించారు. కథానాయకుడు కథకి ప్రచురణకు ముందే 5500 కాపీలకు ఆర్డర్లు వచ్చాయి. విడుదలైన 10 రోజులు మరో 6000 కాపీలు అమ్ముడయ్యాయి. తొలిసారిగా తెలుగు పుస్తకాన్ని మార్కెట్ పిచ్
ఎవెస్కో పాకెట్ బుక్ ప్రచురణకు పునాది వేసిన ఘన కథానాయకుడు కథకి దక్కింది. అలాగే బుద్ధిమంతుడు నవల కూడా ప్రచురణకు ముందే 8,000 కాపీలు ఆర్డర్లు వచ్చి తొలి పలుకున తుది పలు రమణ సాహిత్య అర్ధవర్ణ సాహిత్య అన్నవర్ణు రత్నాలే తప్ప నత్త గుల్లలు ఎక్కడా ఆ సముద్రంలో లేవు. ఇది నా దృష్టిలోపంగా రమణ సృష్టి దోషమే. సీరియస్గా నవల రాసిన, సీరియల్గా కథ రాసిన, సినిమాకు రాసిన, సినిమా నవల రాసిన, అనువాదం చేసిన, తను నమ్మిన సిద్ధాంతాన్ని, తనకు తెలిసిన సత్యాన్ని, తనకు నచ్చిన విషయాన్ని స్పష్టంగా, సుందరంగా, సూటిగా చెప్పారు. అందువల్లనే ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్య పరిశీలనలో రమణ రాసిన ప్రతి పుస్తకాన్ని, ప్రతి వ్యాసాన్ని మీ ముందు ఉంచదలచుకుంది. ఆ ఉత్సాహంతోనే అచ్చైన పుస్తకాలే కాక అందినంత వరకు సంపుటాలలోకి రాని చరచనంది కాని సినిమా స్క్రిప్టుల్ని కూడా ఇందులో నేను పరిశీలించానంటున్నాడు ఎంబీఏ. ఏ రచయిత రచన అయినా ఇందులో చెప్పాల్సిందేం లేదు అనేట్లు లేదు. రమణ రాసిన ప్రతి అక్షరం రమణని ప్రత్యక్షం చేస్తుందనటానికి సాక్ష్యం మీ ముందు ఉన్న పుస్తకమే అని ఎంబీఎల్ ఉపోద్ఘాతంలో చెప్పి పదండి ముందుకు అన్నారు. ఒక రేర్ ఫోటో ఒకటి ఇచ్చారు. నవోదయ రామ్మోహన్ రావు పక్కన బాపు, బాపు పక్కన ఎంబీఎల్ పక్కన రమణ, ఆ తర్వాత పులిదిండి రాజు, నందూరి రామ్మోహన్ రావు, బివి సీతారాముడు గారు. రుణానంద లహరి అను అప్పు కవీయం. హాస్యమందున అరుణ, ప్రేమను ప్రేమించిన రవణ, ఇద్దరమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు, రాజకీయాల అరాజకీయ అన్వేషి ద్వేషించిన రమణ రాజకీయ భేతాళ పంచవింశతిక రాశారు. సినిమాని సెరిబ్రల్ సినేమియాని స్టడీ చేసిన రమణ విక్రమార్కుడి మార్పు సింహాసనం రాసి పిల్లల్ని, పువ్వుల్ని, నవ్వుల్ని వరించిన రమణ గుడుగు రచించారు. అప్పుల్ని, వాటి వల్ల జరిగే తప్పుల్ని, ముప్పుల్ని, మెప్పులు పడయునట్లుగా ఒప్పుగా ప్రతి పదహాస్యమొప్ప రమణ రుణాలంద లహరి రాశారు. జీవితానికి నిర్వచనం ఏమి అన్న ప్రశ్నకు రమణ జవాబుదారీగా రుణానంద లహరి కూడా రాశారు. నిజం, ఈ మాట నమ్మకపోతే మీరు రుణానంద లహరి చదవనంత అరుణ కిరణాలతో హాస్యాన్ని మేలు కొలిపాడు రమణ. అందుకే హాస్యమందున అరుణ గుడు వెంకటరమణ అని ఆరుద్ర అన్నారు. అది చెప్పింది అక్షరాల నిజం. హాస్యం పుట్టుకలో ఒరిజినాలిటీని, పవిత్రతలో వర్జినాలిటీని రమణ ప్రదర్శించిన రమణ హాస్య సృష్టిలో ఎవరికి చివరికి బ్రహ్మకు కూడా రుణగ్రస్తుడు కాల. తను రాయదలుచుకున్న సబ్జెక్టు అతికిపోయి అప్పారావుని తనే సృష్టించుకున్న రుణానుబంధ రూపే. ఏదో రుణానుబంధం ఉండబట్టి వాటికి రుణం తీరిపోయి ఈ మాటలు ప్రతివారి నోట ఏదో ఒకనాడు రాక తప్ప. రుణానుబంధం ఉండబట్టే మీకు, నాకు, అప్పారావుకి స్నేహం కలిగి. రుణానుబంధం తీరిపోయి స్నేహం అంటే నూనె, నెయ్యి కూడా కాస్త ఎగిరి చక్కపోతే దీపం కొండెక్కిపో.
మళ్ళా కిందికి దింపి వెలిగించటం కష్టం. అందుకే పరిచయాలు, స్నేహాలు, అంతర్జాతీయ సంబంధాలు ఎలా పుట్టి పెరిగి వెలుగుతాయని అప్పుల మూలాన్నే కదా అంటాడు అప్పారావు. అతనికి ఇంకా బోల్డ్ అనగడు. అతనింకా ఆనక పరిచయం అయ్యాక విందాం ఇంకా ఏం అనగల్లో. పై పేరాలు 4 వాక్యాలు పట్టుకు చూస్తే వేదాంత ఘాటు మొహం పగిలేలాగా కొడుతుంది. దానివల్ల వైరాగ్యం వచ్చే ప్రమాదం పసిగట్టి రవణ రుణాల దారుణాలకి వేదాలు, పురాణాలు ఆధారాలు చూపి ఆ సబ్జెక్టుకో సుడు, ఆ సబ్జెక్టులో అరి మరియు తేరిన వాళ్ళకి ఆరి తేరను వాళ్ళని బాధ్యత అంటగట్టి హెవీ స్టఫ్ కావాల్సిన దాన్ని లైట్ స్టఫ్గా మార్చి నవ్వించేస్తా. కరెక్టుగా చెప్పాడని నవ్వించేస్తా. ఈ భ్రమణం మధ్య అఖండ జ్యోతిగా వెలిగేది అని అవగాహన చేసుకొని రుణవృక్షం కింద రుణబుద్ధుడుగా మారిన అప్పారావు ప్రపంచతంత్రం యొక్క పరమతత్వాన్ని బోధిస్తా. ఆ యొక్క జ్యోతి లేకపోతే జీవితం, ప్రపంచం జేబు అంతా చీకటి. కవిత్వాలు, రాజకీయాలు, ప్రేమలు, ఒడంబడికలు, మినిస్టర్ల టూర్, స్టేట్మెంటు, స్టేట్ మెంటాలిటీ అన్నీ దారుణంగా అవి స్తంభించిపోతాయి. ఆ రూ అనేటప్పుడు అచ్చులో రూ రాస్తారు. అప్సారస్య అప్పంటే ఏమనుకున్నావురా? మహాపవిత్రమై పంచభూతాల్లో ఒక పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అన్న అది వరుస. ఏడాది పొడుగునా సముద్రుడి దగ్గర అప్పు పీల్చేసుకుంటాడు ఆ రుణ కిరణాల వాడు సూర్యుడు. అందుకే ఏడాది తిరిగేదల్లా బాకీ తీర్చి పారేస్తాడు. వరుణుడు రుణాలు తీర్చమని వరుణ్ణి కోరేవే రుక్కులు. వీటితో పాటు వేదాలనే 4 రుక్కులు రాశాట అని రుణ చరిత్ర మీద, రుణగ్రహణ శక్తి మీద పరిశోధించి సత్యాన్ని సాధించి ఆరాధించి వివరించాడు డాక్టర్ అప్పారావు. కర్ణుడు దుర్యోధనుడి దగ్గర అప్పు చేసి దానాలు ఇచ్చేస్తూ ఉండేవాడని అప్పారావు చెబితే ఎంత ఆలోచించినా మనం కాదనలే. హరిశ్చంద్రుడికి ఎరుగు పలుకు చక్రవర్తుల దగ్గర అప్పు చెయ్యాలని ఊహ పోకని నక్షత్రకుడితో నానా అవస్థలు పడ్డా. ఈ ఐడియా తగిలితే ఆ పని చేసేవాడు కాదు కదా. అప్పుడు కూడా అపకీర్తి శేషుడు కాగల ప్రమాదం లేదుగా అని అప్పారావు అంటుంటే హరిశ్చంద్రుడి మీద మనకి జాలి కలుగు. అప్పారావు లాంటి సలహాదారుడుంటే ఆయనన్ని కష్టాలు పడేవాడు కాదు కదా అనిపిస్తుంది. అప్పు సోషలి కోటీశ్వరరావు లక్షలప్పులు చేస్తా, లక్షాధికారి వేలప్పులు చేస్తా, వేలాయుధం 100 అప్పు చేస్తా, వందనం 5, 10 అప్పు చేస్తా. తాతా బిర్లా, కాబీ తర్లాల దగ్గర నుంచి నువ్వు నేను వరకు అప్పులు చెయ్యటం తప్పనిసరి. రాక్ ఫెల్లర్కి ఎంత డబ్బున్నా జేబులో వేసుకొని తిరగడు కదా. ఓ అర్ధనా బఠానీలు కొనబోయిన చెక్కులిస్తే వాడు పుచ్చుకోడు కదా. అప్పు చెయ్యకేం చేస్తాడు పక్కవాడి దగ్గర? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర, కేంద్ర ప్రభుత్వం అమెరికా దగ్గర అప్పు చేసినట్లే పాములు చీమల దగ్గర అప్పుచ్చుకుంటాయి. చూడు, చీమలు పెట్టిన పుట్ట పాముల కెరవైనట్టు సుమతి శతకం. ఈ కథలో చీమలు పెట్టిన పాముల పుట్ట, చీమలు మళ్ళా మెత్తటాని తలపెట్టిన ఆ చీమల్ని పొట్టన పెట్టుకోవడానికి పాములు ప్రయత్నించడం, ఆ పాముని కొట్టడానికి డేగలు రెక్కలు కట్టుకు రావడం, ఇదంతా దేనివల్ల? రుణానుబంధం వల్ల.
పుట్టపట్టనన్ని చీమల్ని సపరివారంగా దండు నడిపించడం. సుబ్బన్న, నాగలక్ష్మి అనే నాగదంపతులు వచ్చి పుట్టపై హక్కును తమాని మాండ హక్కును వివరించి వెంటనే చేయించడం గరుడ దర్శనం కాగానే పడగలు వంచుకొని బుద్ధిగా పొదరింటికి చేరడం మొదలుగా గల కథను హాస్య రసవత్తరంగా రచించాడు రమణ. ఈ కథ చదువుతుంటే రమణ మన కథల్ని చీమ మీద, పాము మీద పెట్టి చెబుతున్నాడనిపిస్తుంది. కానీ కాదట. సుబ్బన్నకి దూరంగా ఆగి బక్కపక్క నవ్వి ఈ సింహాద్రి గారు మన కథలని మనుష్యుల మీద అని తమాషాగా చెబుతున్నారు అంటుంది దారిన పోతున్న ఒక బాత్. పంచతంత్రం ప్లస్ వాల్ట్ డిస్నీ = ముళ్ళపూ. పిట్టల మీద, జంతువుల మీద పెట్టి నీతి కథలు చెప్పడం పంచతంత్రంలో కనబడు. ఆనక వాల్ట్ డిస్నీ తన కార్టూన్ చిత్రాలు జంతువులతోనే కథల్ని నడుపుతారు. ఇది రుణానందలహరి అనే ప్రపంచ తంత్రంలో టెక్నిక్ కలర్లో కనబడుతుంది. కాకి వేసే కావు కేక, కావులింత, చీమల చిమచిమనవు, పాముల బుస్సున తెంచట తెలుగు సాహిత్యంలో రవణతోనే శ్రీకారం చుట్టుకొని ఆకారం దిద్దుకున్న పల్లెపట్టు, పట్టణం పట్టు. గున్నారం అప్పారావు కొర్రకారు మనిషి, మొడసబు నర్సయ్య వగైరాలు పెద్ద కారు మనిషి. పట్నాల్లో కుర్రకారు భానుమతి వెళ్ళి సినిమాకి వెళ్ళటానికి, సీత నడిచే రోడ్డులో బీటు కాయటానికి అప్పులు చేస్తారు. పల్లెటూళ్ళలో శేషయ్యలు, పెరుమాళ్ళు, నర్సయ్యలు అప్పు చెయ్యటం ఒక కళగా ప్రాక్టీస్ చేసి ఎగ్గొట్టడం హాబీగా పెట్టుకోరు. తెలుగు టపాలో కట్నం బకాయి జుమకాని జమ అంటారు. కాని పక్షంలో తమ కుమారుడు చిరంజీవి వెంకట్రామయ్య పునర్వివాహ శుభలేఖ మరుగు టపాలు అందగలది. పాతకారు మనుషులు ఉత్తరాలు రాసుకునేవారు. ఆ తరం రుణానుబంధాల వాటి. అప్పులిచ్చి పుచ్చుకొని డబ్బు చెడ్డవారు, చివరికి స్నేహం బంధుత్వం చెడ్డవారు కూడా అయిపోయారు. నరసయ్యగాడున్నాడంటే మహా తక్క వస్తువునే ముందు నా దగ్గర చేకాపు రొక్కం 200 ఉంటుందని చెప్పించుకున్నాడా? ఆనక మళ్ళీ కాదనకు. నరసయ్య మునసపు దగ్గర 100 రూపాయలు పడేసి పట్టుకుపోతుంటే కోడలు పిల్ల కిసుక్కునది. ఇదేనా తమ ప్రవేశకత్వం అన్నట్టు. కోడలా, నీక్కూడా నవ్వొచ్చేనే తల్లి. చూద్దాం రేపొద్దున నీ మొగుడెంత ప్రవేశకత్వం చూపిస్తావు. నాదేముంది అంతా అయిపోయా, మాకు మొహమాటాలుంటా. అలా అని నర్సయ్య లాంటి రుణబంధువు తిరిగి రాదని తెలుసుకో. అప్పులిచ్చే మునసపు పాత తరం మనిషి, అలాగే కుర్రతరం వాడు పడేసి అప్పు పట్టడం తెలియదు. వాడేసి ధారాళంగా అప్పులు ఇవ్వటము తెలియదు. ఈ తరం సజ్జు ఉట్టి కుర్రనాగం. సజ్జు అంటే సరుకొన్న. అప్పు అడగడం కూడా చేత కాదు. ఎందుకు పనికొస్తారంట అని మనసపు అన్నాడంటే అండా మరి నిజం కూడా అంతే కదా. అలా అపూర్వ సృష్టి అనదగిన పాత్ర తెలుగు లిటరేచర్లో మరొకటి. అదే నక్షత్రకుడి పాత్ర. గౌరనని ద్విపద కవి హరిశ్చంద్ర నలూపాఖ్యాన నక్షత్రకుడి పాత్ర సృష్టించారు. ఈనాటికి శాశ్వతంగా అలా నిలిచిపోయే పాత్ర. అలాగే ఆ తర్వాత రుణజ్ఞాని. ముందర మీ బాకీ ఫైసలైంది కదా, అమ్మయ్య గుండెల మీద రాయి దిగినట్టు. అదేమిటో ఆ రాయి లేకపోతే
నాకు నిద్ర పట్టదంతా తప్ప మున్సబుగాడు. అప్పారావు గిరీశంతో పుట్టినవాడు. కొన్ని లక్షణాలు మంచి చెడ్డ అనేవి రిలేటివ్. మనిషికి ఉండే చుట్టరికాన్ని బట్టి ఉంటాయి. నేనంటే మీకు గెత్తనప్పుడు నాకు మంచిది, మీకు చెడ్డదవుతాయి. అలాంటి విలువైనటువంటి ముక్కలు మహాజ్ఞానిగా అనగలిగే గిరీశంలాగే అప్పారావు ఇంగ్లీషు అది విని బెంగై నాలిక కరుచుకుంటారు విన్నవారు. రవణ కథల్లో అక్కడక్కడ అప్పు ప్రస్తావన రాక తప్పదు. అప్పారావు కూడా సాక్షాత్కరించక తప్పదు. కానీ రుణానంద లహరిలో అప్పారావు ఆకార వికారాలు, అలవాట్లు, ఆదేశాలు, ఉపన్యాసాలు, ఉపసంహార అన్నిటితో అతని సమగ్ర స్వరూపం కనపడు. రుణకథనం రవణ రథనం స్క్రీన్ ప్లేలా ఉంటుంది. అందుకే కథ చదువుతుంటే కళ్ళ ఎదుట నిమిషానికి 36 ఫ్రేములు చెక్క తిరిగిపోతున్నట్టు. దృశ్యం 10 పగలు పుట్టదగ్గ. కథ వింటున్న సుబ్బన్న, నాగలక్ష్మి ఈ మధుర ఘట్టాన్ని తలుచుకుని ఒకరినొకరు ఓరకంట చూసుకున్నారది క్లోజప్. అదిగో ఆ చూపులే మీ ఇద్దరినీ ఒకే క్షణంలో మోసగించాయి. సింహాద్రి డైలాగ్ అవుట్ బోబీలో, అంటే సింహాద్రి డైలాగు నాగదంపతుల క్లోజప్ మీద వినపడు, కానీ సింహాద్రి కనపడు. దృశ్యం 86 పగలు శివాలయం దగ్గర. అప్పారావు ఊరి శివారు దగ్గర. శివాలయం దగ్గరలో చేరువలు రుణాశలా నిలబడ్డ. గురునాథం చెప్పగా మునసబుగా రుణ తేజస్వంతరావు అయిన అప్పారావు చూడటానికి ముత్తడ పడి బయలుదేర. శివాలయం వగదల్లో బస చేసిన సుబ్బారావు మునసబు గారికి 500 ఇవ్వాలి. అది మునివేళ్లతో పట్టుకొని అలా గురునాథం జతగాడైన అప్పారావు బదలాయించవచ్చునని రుణాలోచన చేశాడు మునసబు. కాలరట్టుకొని గజ్జెల గుర్రం లాంటి చిన్న చూపుల కుంకితో లాగేయగా గురునాథం మధ్యలో ఆగిపోయాడు. మునసబు అప్పారావు దగ్గరికి సమీపించాడు. అప్పారావే సుబ్బారావని, సుబ్బారావే అప్పారావని మీకు తెలుసు, నాకు తెలుసు, మునసబు గారికి ఏం తెలుసు? ఇక చదవండి. ప్రేములెంత చలాకి క్లోజప్పుల్లోకి ట్రాలీ షాట్లలో మారిపో. నువ్విలా ఇచ్చావు, నేనలా మరొకరికి ఫిరాయిస్తా. మా పిల్లడి జతగాడికి పాపం అర్జెంటుగా కావాలట. అప్పారావు గుండె ఠక్కున ఆగిపోయి. అంతలో అల్లంత దూరాన్ని గురునాథాన్ని చూడగానే మళ్ళా గబగబా కొట్టుకుపోయి. ఇద్దరి భుజాల మీద లాంగ్ షాట్లో గురునాథం గజ్జెల గుర్రం దెబ్బకి మెడ బెనికిన వాడై, సుబ్బారావు వాడునై మా పిల్లాడు చిత్తం, వాడే మా జతగా. హలో అప్పారావు, సారీ లేట్ అయి వేళకొచ్చావురా అప్పారావు. నీ పేరు సుబ్బారావు గదడోయ్. అప్పారావు చెడ్డ పఠాని నమిలిన వేదాంతిలా నవ్వి, వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్ సార్? పేరులో నేమ్ ఉంది. కట్. రుణవచన రవణ రాసిన తెలుగు నుండి మాంచి పల్లెటూరి పలుకుబడికి గుడి. నాన్నమ్మ కూతురు వరాలమ్మకు మనువెల అయిందని అదంతా ఓ గాథ కాదు మరి. పాతబ్బాయి రామకృష్ణుడు ఇద్దరు తోడబుట్టిన వాళ్ళేనాయి. ఏనార్థం అటు ఇటు గాళ్ళేనాయి. ప్యారడీ గాల్ సంప్రదాయం అపమార్గం పట్టిన విసర్జించకుండా దాన్ని ప్యారడీ చేసి అవహేళన చేస్తాడు రవణ. అప్పు కవీయం టైటిల్ ప్రసిద్ధ ఛందో గ్రంథం. అప్పు కవీయానికి ప్యారడీ. రుణానంద లహరిలో కనపడే 26 ఉపశీర్షికలు ప్రాచీన కావ్యాలు ప్రచురణకర్తలు పెట్టే
శీర్షికలకు పేద. ఉదాహరణ: అప్పారావు రుణ హృదయము వివరించుట. వచ్చినవాడు అప్పారం, వచ్చినవాడు పల్గొనుడు అవశ్యము గెలుతమనంగరాదు వివ్వత్తుడు అంటుంటాడు. అది ప్రమాదము తప్పిన ప్రకారం, చీమా పాముల సంవాద ప్రకారం, గరుడద బాతు పరిహసించదు, గరుడ దర్శనం, వారి వీరు లేక పరివర్త ఫలస్సు. తెలుగులో జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగా, ప్యారడీ శాస్త్రిగా పేరు పొందాడు. కందుకూరి వీరేశలింగంగా అభాగ్యోపాఖ్యానం అనే ప్యారడీ కావ్య తెలుగు ప్రబంధాలను అవహేళన చెయ్యటానికి రాసి ప్రబంధ కథా సరళిని ప్యారడీ చేస్తూ ఇందులో రుణదత్తుని కథ రాయటం జరిగే. రుణసుందరి అనే నాయిక రుణతిలక అనే చెలికత్తె ఉండడం, రుణదత్తుడనే నాయకుడు ప్రథమ వీక్షణంలో మోహించడం, తర్వాత కథ అంతా ప్రబంధ కథ పక్తిలో జరిగిపోయింది. బుక్ చేసిన సీటు మా జీవితం అన్న వాక్యం, వడ్డించిన విస్తరి మీ జీవితం అన్న శ్రీశ్రీ పద్యానికి పేరు. ఇలా శీర్షికలు పేర్లు పెట్టడం దగ్గర కథనంలో, సంభాషణల్లో కూడా ప్యారడీ చెయ్యటం రవణ రచనలో పెంచి మరి గుప్పెడు చెప్పదగిన విషయం. రుణ రచనకు తగిన పదాలు సృష్టించడం మరో ప్రత్యేకత. రమణ హలో హలో 5 రూపాయలు, రుణలీల, రుణ హృదయం, రుణ తరుణహాసం, రుణ శాస్త్రజ్ఞుడు, చేకాబ్, రుణగ్రహణ విద్య, రుణరంగం, ఎదురప్పులు, అలాగే బాకీలు, కాబూలీ దయ్యంలా వసూలు చేసేవాడి ఓ బిరుదు క్రూర అప్పులవాడు అని. రుణ బారసార అరుణ కిరణుడు, ఆ అరుణ కిరణుడు, రుణ కిరణ్, అరుణ కిరణ్, సుబ్బన్న, నాగలక్ష్మి, రుణదత్తుడు, రుణబుద్ధి, రుణసిద్ధి, రుణసుందరి, రుణతిలక, రుణకేతుడు, అరుణ, కరుణ బండిరాలు. మారు అంటే ఇది అచ్చుల్లో చేపదులు చెంచయ్య, 7 కొండలు వడ్డీలకిచ్చేవా అనే నామకరణాలు, మునసబులు, నరసయ్యలు, పెరుమాళ్ళు రుణానందలహరి నిండా కనబడి పేరులోని పెన్నుధుల పాఠకులకు అందిస్తారు. చీమలకి, పాములకి, కాకులకు, లోకులకి తగినట్టు సామెతను మార్చి రాయడం ఒక నూతన సృష్టి. పాము కోటికి పడగెత్తి పుట్టి, కాకులు రెక్కాడితే కాని డొక్కాడని వాడు, పెద్ద కాకి పిల్ల కాకి కాకమ్మ కబుర్లు చెప్పొద్దని కావు కేకలు వెయ్య. ఉపమానాలు కూడా అప్పు చుట్టూ పరిభ్రమించేట్లు చెయ్యి. అప్పులు తీర్చిన వాడి మనసులా అప్పు చేసి డబ్బుల హడావిడిగా ఖర్చయిపోయి తొలిసారిచ్చిన చేబదులు డబ్బుల, లోభి జేబులో డబ్బుల, దివాలా ఎత్తిన వాడి పరుగుల. కొన్ని సూక్తులు, దీవెన. ఏ జేబులో ఏ అప్పుందో, లైఫే ఓ పెద్ద ట్రిక్, జీవితమే ఓ పెద్ద అప్పు, అడగ్గానే అప్పు దొరక దీవెన. విష్ యూ లోన్, అది కూడా. రుణోపసంహారం, చిరంజీవి అప్పారావు. అన్ని కాలాలు, అన్ని లోకాలు, అందరి హృదయాలు శాశ్వతంగా నిలబడిపో, అతనికి దశ దిశలా మూగిపో. అప్పారావుని, అతని సృష్టిని కారకుడైన రవణ బ్రహ్మన్ తెలుగు సాహిత్యం, తెలుగు నేల మరచిపోదు. ముళ్ళపూడి వెంకటరమణ్, రాజకీయ బేతాళ పంచవింశతిక. రుణరంగం కన్నా దారుణ రంగం రాజకీయ రణరంగం. రుణరంగాన్ని సమగ్రంగా చిత్రించిన రమణ్ రాజకీయ రణరంగాన్ని కూడా మరింత సున్నితంగా, సుతారంగా, ఒడుపుగా చిత్రించారు.
అధర్మాభ్యుదయ, లంచాలు రుసుముల స్థాయికి వచ్చి గౌరవ ప్రతిష్టలు గడించేసుకున్నాయని సిఫార్సు, అధికారుల ఉత్తర్వుల బోధ గడించేసుకొని పబ్లికుగా పై మీద కండువా వేసుకొని తిరుగుతున్నాయని ధర్మాసుపత్రి రంగునీళ్ల మందుల స్థాయిలు ఆయా స్థానాల్లో అలంకరించాయి. పరుగు గల వారి పన్నుల బరువులు కూడా ఆ పన్నులే మిగతా బస్తాలు గంపలతో మోసే అవకాశం కూడా వచ్చింది. మేనిఫెస్టివల్స్ అలాంటప్పుడు ఎవరైనా రాజకీయాల గురించే మాట్లాడారు. కాకపోతే రాజకీయాల వేషం వేసుకున్న రచయితలు నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను అని డబ్బా కొట్టుకుంటూ వేసుకోని రచయిత రాజకీయాలు రచనలోకి తెచ్చి తను చెప్పదలుచుకున్నదేదో ఖచ్చితంగా చెబుతారు. అటు ఇటుగా అని వారు చెప్పదలుచుకున్నదేదో పాఠకులకు తెలియనివ్వ, తనకి తెలియక అగమ్య గోచర నిగమార్థ దర్శనం చేసి కొత్త పోజులో నిలబడదు. పార్టీలే రంగులు మార్చేస్తున్న ఈ రోజుల్లో కొన్ని పార్టీలు జుట్టుకో రంగు, మీసానికో రంగు, రాష్ట్రానికో రంగు, అవసరానికో హంగు మారుస్తున్న ఈ కాలం రంగు మీద రంగేస్తున్న పరిస్థితుల్ని ఎవరిని ఊసరవెళ్ళి అనటానికి వీల్లేదు. రచయితైనా ఏ పార్టీకని, ఏ మనిషికని, ఏ గ్రూపుకని కట్టుబడి నిలబడతారు. కట్టుబడాలి సార్. ఈ పరిస్థితుల్లో రాజకీయాల కంటే, నాయకుల కంటే చురుగ్గా ఆలోచిస్తాడు రచయిత. ఆలోచించాలి. అందరికంటే ముందు నడవటానికి తగిన బ్యాలెన్స్ సమకూర్చుకో. అది లేని నాడు ఏ రోజు ఏం మాట్లాడుతున్నారు తెలియక రచయిత రాజకీయ నాయకుడి కంటే అన్యాయమే. పాలకథ ఎవడి మటుకు వాడు నేనొక్కడిని, చెంబెడు నీళ్ళు వస్తే అన్ని పాలలో తెలస్తదేటి అనుకున్నాడు. తెల్లాసేరి గంగాళం నిండిపోయి అన్నీ నీళ్ళే, ఒక్క చుక్క పాలు కూడా లేదు. రాజుగారు ఊరందరికీ దండనేశారు. అలాగా ప్రజల్లో ప్రతి ఓటరు కానీ ఆలోచించి మన ఓళ్ళకొక్కళ్ళం డబ్బు తీసుకోదిస్తే పోయిందేటని సర్దుకోకూడదు. ఇలా ఉంది ఇప్పటి రాజు. ఆంధ్రదేశంలో రాజకీయాలకి రణరంగం గోదావరి. మిగిలిన పట్టులో ఉన్న ప్రజల ఒప్పుకున్న కాకపోయిన ఆ పట్టున ఉన్న పురుషం రాజకీయంగా నిలబడి కనబడి కక్ష కావేశ మరో చోట కనపడు. గోదావరి ప్రాంతంలో పాలిటిక్స్ రాబట్టి పూర్వం రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భారతం రాయమన్నారు. అందుకే రమణ ఈ కథలకు రంగస్థలంగా గోదావరి ప్రాంతాన్ని ఎన్ను. రాజభార వెంకన్న చౌదరి గారి కుమారుడు రామదాసు ఎలక్షన్కు నిలబడుతుంటే అతని తమ్ముడు నర్సయ్య సుబ్బరాజు దగ్గరకి రాయబారానికి వచ్చి రామిరెడ్డి గారి ప్రచారానికి కదిలించినట్టాయన మరి జయం ఖాయం అవుతుందని నరసయ్య కథను సుబ్బరాజు రామిరెడ్డిని కలిసి సంగతి చెప్పారు. రామిరెడ్డి గారు సుబ్బరాజు స్థితిని, రామదాసు పరిస్థితిని అర్థం చేసుకొని రాజకీయాల కథలుగా చెప్పడం ప్రారంభించి ఒక్కో కథ రామిరెడ్డి చెప్పడం, సుబ్బరాజు విప్పడం, అలా 25 కథల మేరకు సాగి సుబ్బరాజు అర్జునుడిగా, రామిరెడ్డి కృష్ణుడిగా గీతోపదేశంతో పూర్తయిపోతుంది. తర్వాత రాజకీయ కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతుంది. రుణాలకు అలాగే రుణాలకు సినీ దారుణాలు కథలు కట్టిన రమణ సినిమాలకు విక్రమార్కుణ్ణి ఎన్నుకున్నట్లే రాజకీయాలకు బేతాళుణ్ణి ఎన్నుకున్నాడు. విసుగు చెందని విక్రమార్కుడు సుబ్బరాజు, కథలు చెప్పే బేతాళుడు రామిరెడ్డి కళతేరటంతో గీతోపదేశం.
అలాగే బేతాళుడి పొట్టలో పుట్టెడు కథ దొంగ తీసుకోవాలి కానీ ఎన్ని కథలైనా చెబుతారు. రవణ వేసిన బేతాళమంత్రం రాజకీయాల మీద పారింది. రాజకీయ బేతాళ పంచవింశతిగా అవతరి. కృష్ణార్జున గాథ పాలిటిక్స్ గురించి, అందులో ట్రిక్స్ గురించి సాహిత్యంలో మొట్టమొదట ప్రపంచించింది మహాభారతం. అన్నదమ్ముల ఢిల్లీ సింహాసనం చేతులు జాసటంలో పెద్ద యుద్ధమైపో రణరంగంలో అర్జునుడు ఆనాడు సుబ్బరాజు, ఆనాటి కృష్ణుడే రామిరెడ్డి సాయానికి రమ్మని అర్జునుడు కృష్ణుడిని అడిగినట్లే సుబ్బరాజు రెడ్డిని అడిగాడు. లేకపోతే సుబ్బరాజుకి 25 కథలు చెప్పి అతని తెలివితేటని లెక్కేసుకొని అతని జవాబులన్నీ విని సుబ్బరాజు గట్టూడి అని తేల్చుకున్నా. మరి నువ్వే గోదాలోకి దిగమన్నాడు రెడ్డి. సుబ్బరాజు అర్జునుడిలా ముఖం వేలాడేసి రాజకీయ అస్త్ర సన్యాసం, నేను నిలబడినేను అన్నాడు. అని సంగతి ఏంటని అడగటంతో రెచ్చగొట్టడానికి పరాచికం కూడా ఆడి చూశాడు కృష్ణ. భయం కాదు, భయము కాదు, భయము కాదు, అసహ్యము కాదు, దిగులు గుబులు. ఈ అమాయక ప్రజల్ని చూసే ఏళ్ల కాడ ఓట్లు తీసుకుపోయి ఏదో ఉద్ధరిద్దామనుకోవటం అబద్ధం. అందుకు మనసు ఒప్పదు. పోని అటు చూదారా అంటే పాలిటిక్స్ అంతా వృత్తి మాయాదారి పద్మ వ్యూహం అంటారే అలా ఉంది. అందుకే కొట్టకలాడితే అది చేసేదేమిటి? కొట్టుకలాడితో సేవ ఏముంది? అక్కడ నెగ్గలేదు, వీళ్ళకి దగా తినిపించలే. నా వల్ల కాదు బాబు, తెలిసి నేను నిలబడును అన్నాడు సుబ్బరాజు అనబడే మాజీ అర్జునుడు. అప్పుడు రామిరెడ్డి సస్పెన్స్. రామిరెడ్డి రాజకీయ విశ్వరూప ప్రదర్శన టెక్నికల్లో 70 mm ఎఫెక్ట్లో మధ్యలో అది చూపిస్తే బాక్స్ ఆఫీస్ సూత్రం బద్దలైపో. ఎంత కాదనుకున్నా టెన్షనే. ఈ చాప్టర్ చివరి రాజకీయాల విశ్వరూప ప్రదర్శన రిజర్వ్ చేసుకొని ఈలోగా కురుక్షేత్రం జరగటానికి వీరు పాపం పండేసిన విధానం గమనించు. జెండాపై కపిరావు ఈ పెద్ద మాటలు చూసి రాజకీయాలంటే బెంగెత్తుకోకండి. సుబ్బరాజులాగా కాడి అవతల పారేసి పోతానంటే కుదరదు. నువ్వు పాలిటిక్స్కి దూరంగా ఉంటానన్న పాలిటిక్స్ నిన్ను దూరంగా ఉండనివ్వు. కాలు జారేట్టు చేసి కలిపేసుకుంటాయి. ఆనక కళ్ళు నులుపుకు చూస్తే నీ అస్తిత్వం కాస్త ప్రబంధ నాయిక నడునులాగా ఉందా లేదా అనే షేక్స్పియర్ క్వశ్చన్లో పడిపో. మన పాలిటిక్స్ వైస్ రామిరెడ్డి అన్నట్టు అసలు పాలిటిక్స్ అంతా మాయదారి గోల అనుకోవడం, అందరూ దగా కోర్లు అనుకోవడం పొగరు మోస్తాను. మన పాలిటిక్స్లో స్వార్థం అనేది ఎప్పుడయ్యా వచ్చింది? నిన్న కాక మొన్నే కదా. మళ్ళా రామిరెడ్డి అన్నట్టు రాజకీయాన్ని చూసి ఈ 10 ఏళ్ల అభివృద్ధికే నువ్వింత కంగారు పడి బెంబేలెత్తిపోతే ఎలా? రమణ ఈ పుస్తకం రాసేనట్టు స్వాతంత్రం వచ్చి 10 ఏళ్ళే అయ్యింది. ఈ రచన బేతాళుడి ఆకారాన్ని ప్రసాదిస్తే పాత కథల కరబడ్డు ప్రాణాన్ని పోసి, ఓ మహారాజా, ఈ కథకు విడుపు తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల 1000 వక్కలవుతుందన్నాడు బేత. మహారాజు కథ విప్పేవాడు. కథకి మౌన భంగం జరిగేది. మళ్ళీ మామూలే. బేతాళుడు చిత్తెక్కేశాడు. రాజకీయ రణరంగంలోని వ్యూహాలు ఉన్నట్టు చెబుతూ లేనిది ఉన్నట్టు చెప్పగలుగు, ఉన్నది లేనట్టు చెయ్యగలుగు సుబ్బరాజు రాజకీయ బేతాళ పంచవింశతిగా చెప్పుకొచ్చాడు రెడ్డి. నువ్వు ఆ కథ విని దాని వయనం చెప్ప.
సరైన జవాబు తెలిసి కూడా బాగుండదను, ముసలాయని ఏమనుకుంటాడను, చచా ఇలాంటి ఎదవాలోచన బయటికి ఎలా చెప్పటమనుకో, మాంతే నా మీదొట్టే, నువ్వింకా ఎలక్షన్లో దిగలేదు కాబట్టి ఒట్లు సత్యాల మీద నమ్మకం ఉంటుంది అన్నాడు బేతాళుణ్ణి ఇమిటేట్ చేస్తూ రామిరే. పెట్ట కథ. 7 రాకుమారు 7 చేపల కథ వరబడిగా తీసుకొని. అనగా ఒక చేప కథ. రాజుగారి పాలగంగాళంలో అందరూ తరు చెంబు నీళ్లు పోయడం కథ. ఆధారం నేరము శిక్షలో ఉపకథ. అంతకింతైంది ఇంతకెంత అవుతుంది అనే పాతాళ పట్టాల మీద దిటో టైటిల్ కథ సార్. అన్నిటికంటే విచిత్రమైన కథ కాదు సుమా, కళ కాదు సుమ. అందరి బడిపంతులు రామనరసు గారు హఠాత్తుగా నవ్వటం మొదలు. ప్రపంచంలో ఉన్న ప్రతివాడు ఆ నవ్వు తనని చూసే అని భుజాలు తడుముకోసాగారు. రామపట్టాభిషేక సమయం లక్ష్మణ దేవర నవ్వుల గలగల్లోంచి ఆ రావణరసు నవ్వు తాలూకా రాజకీయ కళలు పుట్టి. అలా పాత కథలే కాకు పసందైన సామెతలు కూడా కథల వేషాలు వేసుకొని ఇందులో సందు చేసుకు. రాజకీయ గధ పాలవేకది కదిరీపది సుఖసప్తది కావ్యం రాశారు. అందులో చిలక చెడుదోవన పడే వాళ్ళని నిలిపి కథలు చెబుతుంది. రమణ ఈ కావ్య కథనాన్ని జీర్ణించుకొని ఇందులో చిలుక చెప్పిన రహస్యం కథ చెప్పారు. అదే కాకుండా సుఖ సప్తతిలోని దగా పడ్డ తమ్ముడి కథ, స్వామిద్రోహి కథ, అంతకింతైతే ఇంతకింత అనే కథని సృష్టించి రాజకీయ సుఖ ఉపన్యాస చిలుక పలికించాడు. దస్తూరి స్వహస్తం లేక ట్రూ కాపీ. కథలో అవసరం బట్టి ఏదైనా ఇంగ్లీషు కథ వాడుకున్న కథ చివర ఆ ఆంగ్ల కథ పేరు చెప్పి మూల రచయిత కృతజ్ఞతలు చెప్పడం రమణ నిజాయితీకి నిదర్శనం. ఇందులో 6వ కథ కిరుకు. సోమర్సెట్ మామ్ రాసిన ఇంగ్లీషు కథకి పచ్చి కాపీ అని రమణే ఒప్పుకుంది. కన్యాశుల్కానికి జై. ఆంగ్లాంధ్ర సాహిత్యాలు కావ్యాలు కథలు సామెతలు ఎలా అయితే రమణని విజ్ఞాన ధనవంతుణ్ణి చేశాయో అంతకు రెట్టింపు సంపద అందించింది కన్యాశుల్కం. రమణ రచన ఏది చూసినా ఎక్కడో అక్కడ కన్యాశుల్కంలో మెరుపు తలుపుమంట. వినాయక వ్రతం కథలు ఈ శశభిషలు కుదరు అన్నారు పంతులు. చుట్టంలోని సామాన్ ఆవకాయ కుండ బద్దలు కొట్టి అన్నప్పుడు అగ్నిహోత్తరావధానం ప్రథమ కోపం గుర్తుకు. సేవాంతకుడి కథలు ఆలయ నిర్మాణం ఆపు చేసిన శాస్త్రిగా ప్రైవేట్ పని మీద ఫ్యాక్టరీ లైసెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చే నిర్మాణం ఆగిపోయిందని తెలుసుకొని శంకుస్థాపన రాయు ఆశ్చర్యంలో మునిగి. ఈ సంకట రామప్పవంతుడు పొరుగురు వెళ్ళి వచ్చేలో లుబ్ధావధాను పుస్తే ముడయ్యదు. రామప్ప పంతులు వచ్చి అగ్నిహోత్రాలు అయిపోవడం వగైరాలకు స్ఫురణకు తెస్తాయి. కన్యాశుల్కంలో ప్రతి సంఘటన మరో మలుపు తిరగటానికి వీలైన గట్టి పునాదితో ఉంది. అలాగే సేవాంతకుడి కథలు దెబ్బతిన్న శాస్త్రి మరో ఎత్తుగడ వేస్తాడు. నేలబారు గుడి మహత్యం గల తాయెత్తు కట్టడానికి చేసిన తప్పు ఒప్పుగా కప్పెట్ట కథ పాత కథను తీసుకున్నంత మాత్రాన పాత కథలాగా పేలవంగా కాకుండా దాన్ని మరిన్ని మలుపులు ఒడుపున పింగళి స్వరణ కళా పూర్ణోదయం అంతా పోకడపోయి కథన శక్తి రమణకి ఉంది. సేవాంతకుడి కథలో కథనంలో కూడా అత్యద్భుతంగా ఉంటాయి గమనించి. నింగుడి కథ సమకాలీన సమాజంలో సత్యవాదిద స్వార్థహీనుడిద విడ్డూరంగా స్వార్థపరుడి ఔదార్యంలో ఒట్టిగా దర్జాగా ఉన్న ఒక ఆలయం గురించి గోపన్ మణిసిద్ధుండి
అడగగా ఆయన కథ చెప్పాడని రామిరెడ్డి సుబ్బరాజు. కరణీ కులంలో పుట్టిన పంతులొకాయన్ పంచాయతీలో పనికిరాడు. అపోజిషన్ వాళ్ళు పబ్లిక్గా దించేసరికి ఆయన శివమెత్తాడు. ముందు నుయ్యి వెనక గుయ్యిలా ఆలోచించి రామాయణ నిర్మాణాన్ని 10,000 విరాళం ప్రకటించి దీనికోసం పక్కడున్న 2 గుంపుల వాడు కొట్టుకు చస్తారని ఆయన. అపోజిషన్ మైషన్ శాస్త్రి గారు ముందు కొంత కంగారు పడిన ఆనక తమాయించుకొని జమాయించి నిలబడి జిటూరావు సాయంతో స్థల నిర్ణయాన్ని శుభ్రంగా క్యాష్ చేసుకొని గోడలు కట్టేశాక పునాది రాయిశాక తాపు లేపేశాక తలొకరికి అప్పగించి శంకుస్థాపన పోర్ట్ఫోలియో తనంతో కొన్నారు. పని మీద పైకెళ్ళొచ్చిన ఢిల్లీ శాస్త్రి గారు బడ్జెట్ ప్రకారం 10 రోజుల్లో గుడి కట్టారంటే గుండె గుబేలు మంది. శంకుస్థాపన అన్నారు రామప్ప పంతుల్లా. అన్నీ విని కంగారికి గుడి దగ్గర ప్రారంభోత్సవం చేసి మినిస్టర్ గుళ్ళోకి వెళ్ళడం ఎలాగా అన్నంత పొట్టిగా ఉంది గుడి. శాస్త్రి గారు రాజకీయ తుమ్మెదను తీవ్రంగా పనిచేసింది. తుమ్మెదడు రాజకీయం మెదడను. పంతులు వస్తే శివమెత్తిపోతాడనుకుని అంతే. మర్నాడు ఊళ్ళో వరసగా 5-6 శివాలెత్తాయి. అంతా చెల్లా చెదురుగా ఉన్న ఏకగ్రీవంగా గుడి గొప్పదనం ఉద్ఘోషించారు కోనకల్. శాస్త్రి గారు నడుంగట్టి దగ్గరుండి నడిపించారు. దుకాణాలకు జోరుగా లైసెన్సులు ఇప్పించారు. వేలాది జనం పోగయ్యారు. కొత్తలోనే 1-2 మంత్రులు 2-3 సినీ తాళ్లకు అర్చనకు వచ్చారు. ఈ సందర్భంలోనే విఐపీలు తాకవలసిన అవసరం లేకుండా నిలువు లోతన స్వరంగం చేయించడం జరిగింది గుడి ఎదురుగా. పిచ్చిక గుడి. పంతులు గారు గుడి చూసి కళ్ళ నీళ్ళు పెట్టి కక్ష కొద్దీ ఎలక్షన్లో శాస్త్రికి పోటీగా నిలబడ్డు. విక్రమార్కుడి లాంటి సుబ్బరాజు ఆ ఎలక్షన్లో పంతులు రాకుండా శాస్త్రి గెలుస్తాడని నిజం చెప్పడం బేతాళుడు మౌనం వహించాడు. పట్టు వదలని సుబ్బరాజు మన్నాడు పక్క కథలోకి ప్రయాణమయ్యారు. వరబడి కాదగిన కథ అంటే ఎగ్జాంపుల్. ఈ పుస్తకంలో ఈ కథ చింపి ఎక్కడ నిలబెట్టిన ఉత్తమ కథానికే అనిపించదు. శాస్త్రి రేపు పంతులొస్తే శివమెత్తి ఆడిపోతాడు. రేపు మరి శివమెత్తినట్టు ఆడిపోతాడు అనుకున్నాడు. ఆ చాప్టర్ అక్కడ ఆపి మరోటి ప్రారంభిస్తూ మర్నాడు సాయంత్రానికి ఊళ్ళో మడేరు వీరల్ల అంతా మరిచిపోయిన గణాచారి జిటూరావు 2వ పెళ్ళాని ఆ మర్నాడు శ్రేష్ఠి గారి సాయంత్రం కాంట్రాక్టర్ గారి అత్తగారి శివాలెత్తాయని చెప్పడంతో మ్యాన్సి తెక్కిరి కనిపిస్తుంది. ప్రతి కథ ఎత్తుగడ ముగింపు చదువరిని ఆకర్షించి పూర్తి చేసేవారు వదలనివ్వని శక్తిని సంపాదించు భాషనే వాడు. గోదావరి తీరంలో జరిగిన ఈ కథను గోదావరి పలుకుబడిని రంగరించుకొని సాగు. ఓ రబ్బు, నువ్వు కూడా జోకేశావే. నువ్వే ఆయనవుడు. ఆ భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టద్దంటారు చూడు. అలాగే మినిస్టర్ పేరు చెబితే ప్రతి ఓడికి ఏళన ఎటకారం తన్నుకొస్తాయి. అబ్బే నిన్నన్నానని కాదు, ఊసొచ్చింది గదానని చెబతన్న. గాంధిక పీడకలవే తెలుగులో మాండలికాన్ని ఉపయోగించు వచ్చిన రచనలు తప్పు. ఈ మధ్యనే వెలుగు వెన్నెల గోదావరి ముత్యాల పందిరి చలరదేవి రావిశాస్త్రి కథలు కొత్తగా వచ్చాయి. ఆ మధ్యన శ్రీపాదకృష్ణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, నల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వైదిక కుటుంబాల భాష గోదావరి కృష్ణా మండలం వాళ్ళు
పలుకుబడిని వినియోగించుకొని కథ. వరదాడప్పారావు కన్యాశుల్కం వల్ల ఆ సౌందర్యం బాగా తెలుసుకున్నవాడు కనుక బొళ్ళపు కథనంలో కొత్త దారులు సాలె గూడు పల్లెటూళ్ళలో రాజకీయ గూడు కట్టుకున్న స్థలాలు కొన్నుంటాయి. స్కూల్, ఆసుపత్రి, సొసైటీ, కాలవగట్టు, చెరువుపాటు, రోడ్ల కాంట్రాక్ట్ మొదలైన సబ్జెక్టులని ఈ రచనలో చోటు చేసుకున్నాయి. రాజకీయాల మబ్బు నీడలు పడి వాన చుక్కలే ఉక్కపోత తగ్గక మగ్గిపోయే నమూనా పల్లెటూరు ఈ రచనల్లో కనపడు. ఇందులో చేప కథ పరిశోధించే మంత్రి గారి లాంటి కడుపు మండించే పాత్రలకు ఉన్నట్టే కంట తడిపెట్టి మనసు కరిగించే స్కూల్ మాస్టర్ రావణర్సు లాంటి పాత్రలు కూడా ఉన్నాయి. డిటో రావుడు, రొటీవాల, బేటీవాలా లాంటి పోటీవాల కథల్లో తప్పనిసరిగా ఉంటారు. వీళ్ళందరి చిత్రణలు ఎక్కడ బెసుగుదల కానీ పరాకు కానీ కనప. ఏ ఊరు వెళ్ళి ఇలాంటి ఆకార వికారాలతో కనపడతాయి. ఈ పాత్రలు అన్నంత సజీవంగా కనిపిస్తాయి, మాట్లాడతాయి. అయినా ఇదే నా దేశం. ఇందులో రాజకీయాలు దేశాన్ని విడిచి పాత కథల ముసుగులు సాగు చెయ్యకుండా ధైర్యంగా ముందుకు పొడుచుకు వచ్చి కనపడతాయి. రావణర్సు నవ్వటానికి గల కారణం వివరిస్తూ ఇచ్చిన లిస్టు ఆంధ్రదేశంలో అరాచకాన్ని స్పష్టం చేస్తుంది. జీతాలు వేళకి అందడం, అందిస్తామనడం, పంచదార ధరలు తగ్గడం, ఆంధ్రలో రైల్వేల పట్ల కేంద్ర వైఖరి, ముఖ్య ప్రతిపక్షంతో ఏకత, కాంగ్రెసులో టిక్కెట్ల పంపకం వగైరాలు ఏది చూసినా సరే రావణర్సు గారి మనం కూడా ఏడలేక నవ్వక తప్ప. రాయలసీమ, తెలంగాణ వర్గాల అసంతృప్తిని రాజాజీ స్వతంత్ర పార్టీ లక్ష్యాన్ని వివరించడానికి జవహర్లాల్ నెహ్రూ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చెయ్యాలని జయప్రకాశ్ లోహియా అనటాన్ని కూడా రమణ అక్కడక్కడ స్పృశిస్తారు. రమణ అన్ని రచనల్లో ఈ రచనలో గుర్తుంచుకోదగ్గ వాక్యాలు రాజకీయ నాయకుల అభిప్రాయాల్లాగా రచయిత ఈ పుస్తకం రాయటానికి వచ్చిన కోపానికి కారణాలుగా కల. రాజకీయం అనేది ఒక కళ. ఉప్పేలా తప్పులు చెయ్యడం రాజకీయం. నోట్లు జల్లి ఓట్లు పండిస్తాం. ముద్దరిష్టం లేకపోతే తేలిగ్గా వేసుకోవాలి తప్ప అసలు వద్దని రాదు. ముద్దరి ప్రజలు వేరు, ఓటర్లు వేరు. చర్చలే దేశానికి జీవం, అదే రాజకీయ చైతన్యం. ప్రతి అభ్యర్థికి 2 మేనిఫెస్టోలు, డబుల్ ఎంట్రీ పద్ధతుల. ఒకటి ప్రజలను ఆకట్టుకునే, రెండోది గ్రూపులను, వినాయక నాయకులను ఆకట్టుకునే. దేశంలో పన్ను పాలసీని బట్టిగా, మనుషుల పాలసీలను బట్టి దేశం కన్నా రాష్ట్రం, రాష్ట్రం కన్నా ఊరు కన్నా వాడ కన్నా పార్టీ కన్నా గ్రూపు కన్నా నాయకుడు కన్నా అతని పెట్టుబడిద అతని కన్నా నేను ముఖ్యం అని రాజకీయ నీతి చెప్తాను. లంచగొండితనం వంటి అవినీతి పనులు అవినీతి పనులన్న జాబితాలో ఎగబాకిపోయి పేదవాళ్ళు పేద బాధలు, గొప్పవాళ్ళు గొప్ప బాధలు పడుతుంది. మెజారిటీ జనం చేసేది నేరం ఎలాగుద్ది? అలంకారాలు, మిరియాలు గురించి రేపు తెలుసుకో.